మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విధ్వంస అరాచక అవినీతి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి సైకో ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సమయం దగ్గర పడింది. ప్రజలు మే 13వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు. అనేక కలలు కన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కలల్లో భాగంగా ఎన్నికల్ని అనేక అక్రమాలతో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ప్రతి అక్రమాలని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ వచ్చింది. వాళ్ళ వరకు కూడా దొంగ ఓటర్ లిస్టుతో ఎన్నికలకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కేడరు చాలా విజిలెంట్గా ఉండి వాళ్ళ దొంగ ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. భయభ్రాంతుల్ని చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి ధైర్యంగా నేను ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి పనిచేశాను, నాకు ఓటీమని అడిగేటువంటి ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అనేక ట్రిక్కులకు పాల్పడుతున్నాడు. కరెంటు దించుకొని రాయి దెబ్బ తగిలింది అని చెప్పేసేటువంటి నాటకానికి దిగజారినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క. 2019 ముందు కోడికత్తి బాబాయ్ కేసు ట్రైల్ వేశాడు, సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి నాటకాలు వేశాడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, సక్సెస్ కాగలిగాడు. కానీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ప్రజలకు బయటపడింది. ఇతను ఒక నరరూప రాక్షసుడు. ఇతను ఉంటే ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క భవిష్యత్తు నిర్ణయించడం కోసం, నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడటం కోసం, రాజధానిని కాపాడటం కోసం, పోలవరం నిర్మాణాన్ని కాపాడటం కోసం, పూర్తి చేయటం కోసం, గోదావరి నీళ్లు కృష్ణానదికి తీసుకొని వచ్చి పల్నాడు ఒక పక్క ప్రాంతంలో, మరీ ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరుని తీసుకురావడం కోసం పొడిశిల పూర్తి చేసి వినుకొండ నుంచి ఆ ఎగువ పల్నాడు ప్రాంతానికి తాగునీరు, సాగునీరు సమస్యలను తీర్చడం కోసం పార్టీలు ఏకమవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి ఈ రోజున ఈ సైకోని పారదోడదాం అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఒక ఎన్డీఏ ఛార్జ్ షీట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ ఛార్జ్ షీటు అరాచక పాలన అంతం, కూటమి పంతం. అరాచక పాలన అంతం, కూటమి పంతం. ఈ లక్ష్యంతో ఇక నుంచి ఎన్నికలు ఫేస్ చేయడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉండొచ్చు, నేను కనుక రాకపోతే నవరత్నాలు ఆగిపోతాయని. ఆయన ఇచ్చే నవరత్నాల కన్నా కూడా 500% అధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము. ఆయన 2019 నాటికి 2000 రూపాయల పెన్షన్ ఇస్తే, నేను వస్తే 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని ఈ 5 సంవత్సరాలు పట్టింది దాన్ని 3000 చేయటానికి ఆయనకి. అలా కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే జూన్ 4వ తారీఖు కల్లా పాత బకాయిలతో కలిపి 4వ తారీఖు 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పెన్షన్దారుడికి. ఆ తర్వాత జూలై 1వ తారీఖు నుంచి ఇంటింటికి 1వ తారీఖున 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా 3000 ఇస్తామని 5 సంవత్సరాలు తీసుకోం. ఏదైతే
మే నెలతో కూడా కలుపుకొని, మే నెల బకాయిలతో కూడా కలుపుకొని జూన్ 4వ తారీఖు కల్లా కూడా బకాయి 7,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. జూలై నుంచి ప్రతి 1వ తారీఖున 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా 500% అధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలకి ఇవ్వడం జరుగుద్ది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళేటువంటి సమయం దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉంటుందని నేనైతే అనుకోను. అట్లానే కంటిన్యూ చేస్తానంటారా, లేకపోతే అమ్మఒడి ఇట్లానే కడతారా? మన గవర్నమెంట్ అమ్మఒడి అని చెప్పి చేయొద్దని చెప్పి సప్లై నిధుల్ని డైవర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిధులు డైవర్ట్ చేశారు, ఒకటి సప్లై నిధులు కాదు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం దళితులకి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, చేయటానికి ధైర్యం కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ చేయటానికి లేదు. నేను మంత్రిగా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని చట్టం చేశాము. ఎవరైనా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ చేస్తే శిక్షార్హులు అనేటువంటిది కూడా చట్టంలో ఉన్నట్లు నాకు గుర్తు. అర్థమైందా? అయినా కూడా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని డైవర్ట్ చేశాడు. నవరత్నాలు అనేటువంటిది తన ఎన్నికల ప్రామిసు. నవరత్నాలకి సప్లానికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఏదైతే 27 వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి సంబంధం లేదు. ఎస్సీ ఎస్టీస్ని తీరని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎస్సీ ఎస్టీ సప్లానికి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం. అలాగే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆ 27 స్కీములు కూడా పునరుద్ధరిస్తాము.